హలో దోస్తం, నాకు ఒక ట్రస్ట్ ఉంది. పేరు బ్రైట్ విజన్ ట్రస్ట్. కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడే వాళ్లకు న్యాయ సహాయం చేయటం కోసం, చదువుకునే పిల్లలకు ఆర్థిక సహాయం చేయటం కోసం ఈ బ్రైట్ విజన్ ట్రస్ట్ను స్థాపించాను. కొంతమందికి న్యాయ సహాయం చేయటంలో సక్సెస్ కూడా అయ్యాను. జై భీమ్ సినిమా చూశారు కదా. కులం, ఆర్థిక సమస్యలు అన్నవి మన భారతీయ సమాజాన్ని ఎంతగా కిందకు లాగేస్తుందో జై భీమ్ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పుడు నేను హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేద్దామనుకుంటున్నాను. పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా చెప్పండి. మనుషుల పేరు చివరన కులం అనేది ఉండటం ఎంతవరకు అవసరం? శ్రీశైలం దేవస్థానం మొదలుకొని చాలా దేవాలయాల్లో కులాల పేరుతో సత్రాలకు భూములు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు? హైదరాబాదు లాంటి మహానగరంలో కులాల పేరుతో ప్రభుత్వాలే భవన్లు నిర్మిస్తుంటే భవిష్యత్తు తరాలకు ఏమి సందేశం ఇస్తున్నారు? వ్యక్తుల పేరు చివరన రెడ్డి, రాజు, శాస్త్రి, శర్మ, శెట్టి, చారి, చౌదరి, మాదిగ, రాయల్, నాయుడు, యాదవ్, గౌడ ఇలా పేరు చివరన కులాల పేర్లు ఉండటం భారతీయ సమాజానికి మంచిదా కాదా? ఇప్పుడు నేను చెప్పిన కులాల పేర్లన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనివే. ఇతర రాష్ట్రాల్లోనూ పేరు చివరన పెట్టుకునే కులాల తోకలకు లెక్కే లేదు. మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో హిందువులను ఊచకోత కోసేటప్పుడు తీవ్రవాదులు ఈ కులాల పేర్లు ఏమీ అడిగి చంపలేదు కదా. 2021లో తమిళనాడు ప్రభుత్వం సూర్య నటించిన జై భీమ్ సినిమా కథకు స్ఫూర్తి అయిన జస్టిస్ చంద్రు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ చంద్రు కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ వారం రోజుల కిందట తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని కీలకమైన సిఫార్సులు చేసింది. అందులో అతి ముఖ్యమైనది స్కూలు రికార్డుల్లో, హాజరు పుస్తకాల్లో విద్యార్థుల పేరు పక్కన కులం పేరు చేర్చొద్దు. ఈ సిఫార్సును తమిళనాడు ప్రభుత్వం వెంటనే అమలు చేయటం మొదలుపెట్టింది. అన్ని స్కూళ్లకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసేసింది. విద్యార్థుల పేరు చివరన కులం తోక జోడించవద్దు అని. ఎంత మంచి నిర్ణయం! ఎంత దురదృష్టం అంటే ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆడపిల్లలు కూడా పేరు పక్కన కులాన్ని జోడించుకోవటం బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి పోతోంది మన సమాజం? పేరు చివరన కులం తోకలు పెట్టుకోకుండా చట్టాలు తెచ్చే విషయంలో మన బ్రైట్ విజన్ ట్రస్ట్ తరఫున ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయటంతో పాటు కోర్టుల్లోనూ కేసులు ఫైల్ చేద్దామనుకుంటున్నాను. స్కూలు రికార్డుల్లో మాత్రమే కాదు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్టులు, కళ్యాణ మండపాలు ఇలా ఒకటి కాదు, ఎక్కడ కులం పేరును రికార్డుల్లో నమోదు చేయకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. కులం పేరుతో ప్రభుత్వాలే కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం, కులానికో బడ్జెట్ ప్రకటించటం, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచటం ఎంతవరకు న్యాయం? ఈ విషయం గురించే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వినతిపత్రాలు పంపించాను. మన సమాజాన్ని సమానత్వం వైపు మార్చటం మన బాధ్యత. మన బ్రైట్ విజన్ ట్రస్ట్ తరఫున చేసే ఈ పోరాటానికి మీ మద్దతు, మీ ఆశీస్సులు చాలా అవసరం. దోస్తం, దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. అలాగే మీకు ఒక మాట, జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సావిత్రి గురించి మీరు చాలా వీడియోలతో పాటు మహానటి వంటి సినిమా కూడా చూసే ఉంటారు. సావిత్రి గురించి ఇప్పటి వరకు మీకు తెలియని చాలా విషయాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంచుతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. జీవితం విలువ ఏంటో మీకు బాగా తెలుస్తోంది. దోస్తం, ధన్యవాద్.